నమస్తే వెల్కమ్ టు జనభేరి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఏపీ హోం మంత్రి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా రాయవరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన మినీ మహానాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనిత స్టీల్ ప్లాంట్ లో తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ దీక్ష చేపట్టిన ఏపీపీసీసీ అధ్యక్షురాలు. కూర్మన్నపాలెం వద్ద శిబిరంలో షర్మిల దీక్షను భగ్నం చేసిన పోలీసులు. నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం. ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురం పూతరేకుల తయారీకి కల్తీ నెయ్యి వాడకంపై దాడులు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. పలు పూతరేకులు తయారీ కేంద్రాలలో సుమారు 400 కేజీలు కల్తీ నెయ్యిని సీజ్ చేసిన తనిఖీల బృందం. రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవంగా శ్రీ వీరాంజనేయ స్వామి జయంతి వేడుకలు. పాయకరావుపేటలో హనుమాన్ జయంతి పురస్కరించుకుని శ్రీ 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 భక్తాంజనేయ ఆలయం వద్ద పోటెత్తిన భక్తులు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు వద్ద జిల్లా మినీ మహానాడు కార్యక్రమం హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి భారీగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. ఈ మినీ మహానాడుకు టీడీపీ అతిరథ మహారథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర పార్టీ జెండాను ఆవిష్కరించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి మాజీ ఎంపీ సీనియర్ నాయకుడు పబ్బల చలపతిరావు పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆపరేషన్ సింధూర్లో మరణించిన అమరవీరులకు ఈ మినీ మహానాడు కార్యక్రమంలో 1 నిమిషం మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఈరోజు ఓటు సభ్యత్వాలు ఉన్నటువంటి ఏకైక పార్టీ ప్రపంచంలో ఉన్నది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే సమర్థించేస్తాం. ఆ సభ్యత్వం చాలా స్వచ్ఛందంగా మన సభ్యత్వం తీసుకున్నాం. మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ఆవశ్యకత, ఆ రోజు కొన్ని సిద్ధాంతాల కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఏ ఆశయాలతో, ఏ సిద్ధాంతాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఈనాడు వరకు కూడా అదే సిద్ధాంతాలతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భవిష్యత్ కార్యాచరణను తయారు చేస్తున్న మన యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఒక తిరుగులేనటువంటి శక్తిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిలబడతా ఉంది. ఒకసారి మనందరం కూడా ఆలోచన చేస్తే 44 సంవత్సరాల్లో అనేక ఆటపోట్లు మనం చూసాం, అనేక కష్టాలు మనం చూసాం. కానీ ఎప్పుడు తెలుగు జాతి గౌరవం కోసం మాత్రమే పనిచేసిన తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా ఎక్కడైతే 2019లో మనం అధికారం కోల్పోయినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడున్నాయో అక్కడి నుంచే తప్పించి లాస్ట్ 5 సంవత్సరాలు ఒక కొబ్బరికాయ కొత్త పాపం కూడా పోవాలి. మళ్ళా తిరిగి 2024లో మీ అందరి నిర్మాణంతో ఇక్కడ మన ఎమ్మెల్యేగా మంత్రిగా అయిన తర్వాత తిరిగి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా చేసుకోవడం జరిగింది. ఆ జల్లూరు బ్రిడ్జ్ మన ఎంపీ గారి సహాయ సహకారాలతో, చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో మన జల్లూరు బ్రిడ్జ్ పూర్తి చేసుకోవడం జరిగింది. 19
శాఖలో తొలగించిన 2,000 మంది కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ చేపట్టిన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కూర్మన్నపాలెం ధర్నా శిబిరంలో షర్మిల దీక్షకు దిగారు. అయితే పోలీసులు రాత్రి సమయంలో ఆమెను శిబిరం నుంచి తరలించారు. దీన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు స్టీల్ ప్లాంట్ కార్మికులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆత్రేయపురం పేరు చెప్పగానే మొదటిగా గుర్తొచ్చేది పూతరేకులు. అటువంటి పూతరేకుల్లో నెయ్యికి బదులు కల్తీ నెయ్యి వాడుతున్నట్టు ఫిర్యాదులు అందడంతో గతంలో అధికారులు దాడులు చేసి సుమారు 400 కేజీలు కల్తీ నెయ్యి పట్టుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం ఆత్రేయపురం లక్ష్మీ డ్రై ఫ్రూట్ షాప్ లో కల్తీ నెయ్యి ఉన్నట్టు స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు దాడి చేసి సుమారు 80 కేజీల కల్తీ నెయ్యి పట్టుకుని ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పూతరేకుల తయారీలో కల్తీ నెయ్యి అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆత్రేయపురంలో నిన్న రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళు అందిన సమాచారం ప్రకారంగా నెయ్యి కల్తీ జరుగుతుందని సమాచారం ఇచ్చినారు. ఆ సమాచారం నిమిత్తం మేము ఇక్కడ వాళ్ళు పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేశారు. 66 నెయ్యి ప్యాకెట్లు వితౌట్ లేబులింగ్ ఉంది. ఒక 35 అదీరా బ్రాండ్ నెయ్యి ఒకటి ఉంది. దాన్ని ఇక్కడ పోలీస్ స్టేషన్లో సీజ్ చేసి వాళ్ళు పెట్టి ఉన్నారు. దాన్ని అనాలిసిస్ నిమిత్తం మేము శాంపిల్ తీసి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపిస్తాము. ఆ రిపోర్ట్ అనాలిసిస్ నిమిత్తము వచ్చిన ఫలితాల నిమిత్తం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కేజీలు వితౌట్ లేబులింగ్ ఉందండి. 35 కేజీలు విత్ అదీరా బ్రాండ్ ఉంది. మొత్తం 101 కేజీలు ఉంది. హిందూ బంధువులంతా ఐక్యతా దిశగా సాగుతూ భక్తి పారవస్యంతో హనుమాన్ శోభయాత్ర నిర్వహించారు. పెద్దాపురం పట్టణమంతా హనుమంతుని నామస్మరణతో నిండిపోయింది. పెద్దాపురం పట్టణ పరిసర ప్రాంతాలకు పలు ధార్మిక ఆధ్యాత్మిక సంఘాల ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి పురస్కరించుకుని పెద్దాపురం పుర వీధుల గుండా హనుమాన్ శోభయాత్ర పేరిట భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీలు, కులాలు, వర్గాలకు అతీతంగా అన్న వర్గాల ప్రజలు హిందూ ఐక్యత చాటుతూ భారీ బైక్ ర్యాలీ చేశారు. డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, మట్టే శ్రీనివాసరావు, ఎంపీడీఓ శ్రీ లలిత, కుంచే చిన్నబాబు, ఎస్ఐ మౌనిక, సాధు ప్రసాద్, వర్మేంద్ర స్వామీజీ, మాతాజీ, బిక్కిన సాయి, కండవిల్లి సూర్యనారాయణతో పాటు పట్టణ ప్రముఖులు, ధార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, మహిళా భక్తులు వేలాదిగా పాల్గొని విజయవంతం చేశారు. పెద్దలందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు. అలాగే వేదిక ముందున్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలండి. మనం హిందూ ధర్మాన్ని కాపాడటం మన అందరి కర్తవ్యం. ఎందుకంటే అనేక రకాల ఇబ్బందులు మనం పడతా ఉన్నాం. అవన్నీ కూడా మనం ఛేదించుకుని ముందుకు వెళ్ళాలంటే అందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి ప్రతి ఒక్క హిందువు కూడా ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొని చక్కగా ప్రతి కార్యక్రమంలో మనం అందరం సమిష్టిగా కృషి చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాముల వారి గురించి నేను రామకృష్ణ పరమహంస భక్తురాల్ని, ఫాలోవర్ని. ఎక్కువ కొన్ని సంవత్సరాల పాటు ఆయన గురించి ఉన్నాను. అంటే నాకు ఇక్కడ అవకాశం కలిగింది అంటే ఆ భగవంతుడి దయ వల్లే నేను ఈరోజు ఇక్కడికి రాగలిగి మీ అందరితో పాటు ఉండగలిగాను. ఎంతో అదృష్టం ఉంటే గానీ ఇలాంటి స్వామీజీలని వాళ్ళని మనం చూడలేము. అది ఎంతో జన్మ అదృష్టం ఉండాలి. అలా ఉందామనుకున్నా నాకు ఆ భగవంతుడు అవకాశం ఇవ్వలేకపోయాడు. సో ఈ సందర్భంగా మీ అందరితో కలిసి, అలాగే సూర్యనారాయణ గారు చెప్పారు, ఆయన మాజీ ఎంపీడీఓ గారు, అలాగే ఎక్స్ ఎంపీడీఓ, అయితే ఆయన చెప్పారు ప్రతి విలేజ్, ప్రతి టెంపుల్లో కూడా ఆధ్యాత్మికతను గురించి చెప్పాలి. భక్తిగా దేవుని దండం పెట్టుకుని వెళ్ళిపోయే కార్యక్రమం కాకుండా కాసేపు ఉండి మన యొక్క
రామతత్వాన్ని గురించి నేను చిన్నప్పుడు వినేదాన్ని. 21 years అప్పుడు రామకృష్ణ మిషన్ లో ఆధ్యాత్మిక రామాయణాన్ని చెప్పేవాళ్ళు. అక్కడ ప్రతి సాటర్డే ఉండేది, రామకృష్ణ మిషన్ లో వినేవాళ్ళం. అలాగా ఆధ్యాత్మిక రామాయణాన్ని ప్రస్తుత సమాజానికి అన్వయిస్తూ ప్రతి టెంపుల్లో కూడా చెప్పే కార్యక్రమం అనేది జరిగితే అసలైన హిందూ తత్వం ఏంటన్నది అందరికీ కూడా వంటపడుతుందండి. ఆ కార్యక్రమానికి మీరందరూ కూడా పూనుకుని అలాంటి అవకాశాన్ని ఆ ప్రజలందరికీ కూడా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి స్వామిజీకి పాదాబంధనాలు తెలియజేసుకుంటూ నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. సబ్బవరం మండలంలోని రావాలమ్మపాలెం గ్రామంలో ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత సీనియర్ రాజకీయ నాయకులు చొక్కాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా చొక్కాకుల వెంకట్రావు, వారి సతీమణి మాజీ ఎంపీటీసీ చొక్కాకుల లక్ష్మీ దంపతులు, గ్రామ సర్పంచ్ సబ్బవరపు నారాయణమూర్తి, మాజీ ఎంపీపీ సబ్బవరపు ముత్యాల నాయుడు, మాజీ వైస్ ఎంపీపీ చొక్కాకుల గోవింద్ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలలో భాగంగా మండల స్థాయిలో కోలాటం పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం భారీ అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంజనేయ స్వామి తమ ఇష్ట దైవమని, తమ కుటుంబ అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉన్నాయని, తమ కుటుంబ సభ్యులందరూ ఆంజనేయ స్వామిని కుల దైవంగా పూజిస్తారని తెలిపారు. ప్రతి ఏటా గ్రామ ప్రజల ప్రోత్సాహంతో అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సబ్బవరపు దేముడు బాబు, రొంగలి దేముడు, గొంప రమణ, సబ్బవరపు రామునాయుడు, చొక్కాకుల వెంకట్రావు, యువసేన తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకత ఏమిటంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు సుమారు 8 టీములు ఈ కోలాటంలో, మరి చిరతలనే కోలాటంలో పాల్గొనడం ఈ తాలూకా సంవత్సరం ప్రత్యేకత. మరి చాలా చూసాం మనం బయట, చాలా అంగరంగ వైభవంగా ఆ స్వామివారి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రతి సంవత్సరం ఇలాగే మరి జరిపించాలని, ఇంత రంగరంగంగా జరిపించాలని మరి ఆ భగవంతుడు నిత్య చిరంజీవుడైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారు మా గ్రామానికే కాదు, మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలందరికీ కూడా ఆయన తాలూకా దివ్య ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ ఈ గ్రామాన్ని మరి అన్ని విధాలుగా మరి మా గ్రామ దేవత అయినటువంటి ముత్యాలమ్మ తల్లి కానీ, అలాగే శ్రీ ఆంజనేయ స్వామి వారు కానీ మరి అన్ని విధాలుగా రక్షించాలని చెప్పేసి, అన్ని విధాల పాడి పంటలతో కులదేవగాలని చెప్పేసి ఆ స్వామివారు కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. 22వ సంవత్సరం నాకు సుమారు ఈరోజు నాకు 57 వస్తూ ఉన్నది. 57 సంవత్సరాలు సుమారు. మరి 35 ఏళ్ల నుంచి నేను చిరంజీవిని కొలుస్తా, ఈ తాలూకా చిరంజీవుడైనటువంటి ఆంజనేయ స్వామిని కొలుస్తూ ఉన్నాను. ఎప్పుడు మా తాలూకా ఇంట్లో కానీ, అలాగే మా కారులో కానీ మరి ఆ చిరంజీవుడు లేకుండా మరి ఎప్పుడూ కూడా మేము ఉండం. ఎందుకంటే నా కారులో ముందు భాగాన్ని కానీ, లోన కానీ, వెనక భాగాన్ని కానీ ఆ ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా నాతో ఉంటారు. అందుకే నేను సెంటిమెంటల్గా నేను ఈ ఆంజనేయ స్వామిని కొలవడమే కాదు, ఆయన దివ్య ఆశీస్సులతో మేము ఇంత స్థాయికి ఎదగడానికి కారణం కూడా ఆ చిరంజీవుడు శ్రీ ఆంజనేయ స్వామి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. చిరంజీవుడు శ్రీ ఆంజనేయ స్వామి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో 38 లక్షల రూపాయలతో నిర్మించనున్న రథం షెడ్డు శంకుస్థాపనకు విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ఘన స్వాగతం పలికారు. మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి ఎమ్మెల్యే బండారు సత్యనందరావు వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ఆధ్వర్యంలో ఆలయ డిప్యూటీ కమిషన్ నల్లం సూర్య చక్రధర్రావు, ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వాడపల్లి గుడి రథం షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, రేపే దేవాదాయ శాఖ కమిషనర్ తో ప్రాథమిక సమావేశం ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చాలా సార్లు అనుకున్నా, ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాన్ని దర్శించుకునే అవకాశం కలిసింది. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి
ఇప్పుడు 18వ శతాబ్దంలో వెలిసినటువంటి స్వామివారు. కానీ ఈ మధ్యకాలంలో ఈ స్వామికి చాలా ప్రసిద్ధి, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఈ మధ్యకాలంలో క్యాబినెట్ లో కూడా ఈ ఆలయం గురించి, ఈ ఆలయ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చర్చకొచ్చిందంటే ఈ ఆలయానికి ఎంత ప్రాచుర్యత ఉందో మనందరం కూడా తెలుసుకోవాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. ఇంతవరకు ఒక 5-6 దేవాలయాలు, ప్రసిద్ధి దేవాలయాలు ఉన్నాయి. అటు సింహాచలం సింహాద్రి అప్పన్న కానీ, ఇటు అన్నవరం సత్యనారాయణ స్వామి కానీ, బెజవాడలో వెలిసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారు కానీ, తిరుమలలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కానీ, అటు కాణిపాకం శ్రీ గణపతి కానీ, ఇటువంటి 5-6 దేవాలయాలు, శ్రీశైలం మల్లికార్జున స్వామి కానీ, ఒక 6-7 దేవాలయాలు, ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అదృష్టం ఏమిటంటే మన వాడపల్లిలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఆ 6-7 దేవాలయ సరస్సుల్లో చేరడం చాలా ఆనందం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. రేపే కమిషనర్ గారు వచ్చి ఒక ప్రాథమిక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేయాలి. తయారు చేసి ఇక్కడ స్థలం కూడా ఉంది. భక్తులు విపరీతంగా ఒక నమ్మకం, వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 7 శనివారాలు వెళ్ళిసారంతా 7 ప్రదక్షిణలు చేస్తే కోరిన ప్రతి కోరిక తీరుతుందని చెప్పి వాడవాడలా ప్రతి మనిషికి ఇది చేరువైంది. కాబట్టి విపరీతంగా భక్తులు తాకిడి పెరిగింది. దానికి కావలసినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు వచ్చిన వాళ్ళకి వసతి కానీ, అదేవిధంగా ఇక్కడ మిగతా సౌకర్యాలన్నీ కూడా సమకూర్చడానికి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో వీరాంజనేయ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆంజనేయ పుత్రునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తజనం వీరాంజనేయ ఆలయాల వద్ద స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. ఈ మేరకు పట్టణ లింగాల కాలనీలోని వెలసిన శ్రీ 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 భక్తాంజనేయ ఆలయం వద్ద ఆలయ ధర్మకర్త గెడ్డమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో స్వామివారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి పాల్గొని భక్తాంజనేయుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా నర్సీపట్నం జంక్షన్ వద్ద గల ఆలయంలో ప్రత్యేక నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు బిఎస్ నారాయణ, బోండావర, భూసాల సుబ్బారావు మరియు జనసేన పట్టణ అధ్యక్షులు ఆచంట దొర, జక్కన్న దొర, కర్రి బాబురావు, శివలంక నాగమల్లి, జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గెడ్డం బుజ్జి మీడియాతో మాట్లాడారు. వరదల నాగబాబు గారు చేతుల మీద ఓపెన్ అయిన ఆంజనేయ స్వామి విగ్రహం ఈ రోజు దాకా కూడా ఈ కాలనీ వాసులందరూ కూడా సంబరాన్ని రోజు ప్రతి సంవత్సరం కూడా చాలా గొప్పగా అన్నదాన కార్యక్రమంలో అన్నీ జరిపి చాలా గొప్పగా జరుగుతున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇలాంటి పండుగలు ఎన్నో చేసుకోవాలని నాగబాబు గారు ఓపెన్ చేసిన విగ్రహం కాబట్టి, ఇది ఆంజనేయ స్వామి విగ్రహం కాబట్టి అందరూ కూడా పాల్పంచే మంచి కార్యక్రమాలు చేయాలని సభాముఖంగా ఈ కాలనీ వాసులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయనీయమని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు, కొనిదెల పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కనీసం మాట్లాడటం లేదని కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు ఆరోపించారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన మాదేపల్లి సత్యానందరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీయే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 2019-24 మధ్య విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎన్నో సూక్తులు చెప్పి ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎక్కడికి తరలిపోదు, గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటుందని చెప్పి ఉన్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ గురించి పట్టించుకునే దాఖలాలు లేవు. అదే స్టీల్ ప్లాంట్ గురించి నా చిన్నతనంలో విద్యాభ్యాసం చేసే టైంలో కూడా ఎంతో
ధర్నాలు నిర్వహించి ఆ టైంలో ఎందరో రక్త తర్పణ చేసి సాధించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంటు ఈరోజు ఎవరికో ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం అంటే చాలా అన్యాయం. ఇది అంటే ప్రతిపక్షం అంటూ ఉంటే కాంగ్రెస్ పార్టీయే ఉంది రాష్ట్రంలోని. మిగతా పార్టీలన్నీ ఏకమైపోయి పరిపాలన పేరుకే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పార్టీ, కానీ వీళ్ళంతా కేంద్ర ప్రభుత్వంలోని భారతీయ జనతా పార్టీ అనుసరించే వాళ్ళ పరిపాలన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ గట్టిగా కలవ చేసుకుని ఉంటే స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు. కానీ వారు ఎటువంటి స్పందన లేదు. కానీ నేను మీ ద్వారా కోరేది ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా కలవ చేసుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణ జరగకుండా ఆపు చేయగలుగుతారని నేను నమ్ముతూ మీ అందరికీ నమస్కారాలు. విశాఖలో గత నెలలో జరిగిన చోరీలకు సంబంధించి 81 మందిని విశాఖ నగర నేర పరిశోధన విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కోటికి పైగా విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సిపి శంకరప్రతాప్ బాగ్చి వెల్లడించారు. ఏప్రిల్ నెలలో 123 చోరీ కేసులు నమోదు కాగా వాటిలో 98 కేసులను ఛేదించామన్నారు. చోరీలకు పాల్పడిన 81 మందిని అరెస్ట్ చేశామని, నిందితుల నుంచి 562 గ్రాముల బంగారం, 701 గ్రాముల వెండి, 7.85 లక్షల నగదు, 54 మోటార్ సైకిళ్లు, 380 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్, 4 ఏసీలు, ఒక టీవీ, 10 బ్యాటరీలు, మొత్తం 1,53,580 విలువైన సొత్తును రికవరీ చేశామన్నారు. వాటిని బాధితులకు సిపి చేతుల మీదుగా అందజేశారు. కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చోరీ సొత్తు లభ్యం కాగానే నేరుగా తమకు వాటిని అందజేయడం చాలా సంతోషంగా ఉందంటూ బాధితులు సిపికి ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారము. ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా వైజాగ్ సిటీ పోలీస్ ఒక నెలలో కోటి కంటే ఎక్కువ విలువైన స్టోలెన్ ప్రాపర్టీ, మిస్సింగ్ ప్రాపర్టీ రికవర్ చేశారండి. ఈసారి 1,53,580 రూపాయల విలువైన వస్తువులు మేము రికవర్ చేశాము. 1 రాబరీ కేస్, 5 డే హెచ్బి కేస్, 5 నైట్ హెచ్బి కేస్, 10 స్నాచింగ్ కేస్, 24 మోటార్ సైకిల్ థెఫ్ట్ కేస్, మిగిలిన 23 దొంగతనం కేసు, మొత్తం 98 కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. 81 అఫెండర్స్ని అరెస్ట్ చేసి గోల్డ్ 562.045 గ్రామ్, వెండి 701.775 గ్రామ్స్, క్యాష్ 7,84,930 రూపాయలు, 54 మోటార్ సైకిల్స్, 380 మొబైల్ ఫోన్, ఒక ల్యాప్టాప్, ఒక మేకా, 4 ఏసీ యూనిట్స్, ఒక ఎల్జీ 55-inch టెలివిజన్, 10 బ్యాటరీస్. సో నేను ఇది ఒక రికార్డ్ సృష్టించిన విశాఖపట్నం సిటీ పోలీస్ క్రైమ్ వింగ్, అది మన డీసీపీ గారి ఆధ్వర్యంలో ఏడీసీపీ, ఏసీపీ, ఆల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఆల్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ హోమ్ గార్డ్స్ క్రైమ్ వింగ్లో పనిచేస్తున్న అందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ రావాలండి అక్కడ पिछले साल अक्टूबर में हम घूमने आए थे हमारे फैमिली के साथ, मेरे मम्मी पापा के साथ. तो हम रोड घूमने के लिए जा रहे थे. उस टाइम में मोबाइल हमारा ऑटो से शायद गिर गया. तो पहले तो मैं कंप्लेन देना नहीं चाहता था, फिर बाद में कोई क्राइम करेगा और मैं उससे बचने के लिए मैंने कंप्लेन डाला. तो अगले दिन मैं 1 टाउन थाने में गया और वहाँ पर एक व्हाट्सएप नंबर मेरे को प्रोवाइड किया गया. तो उस नंबर से मैं घर में जा कर के
कंप्लेंट डाला और मैंने तो सोचा नहीं था कि ये फ़ोन मेरे को मिलेगा। तो जैसे मेरे को परसों दिन संडे को मेरे को फ़ोन आया कि आपका फ़ोन मिल गया है और आप उधर ले सकते हैं। तो पूरा विशाखापट्टनम पुलिस को मैं दोबारा थैंक्स करना चाहूँगा। यहाँ का पुलिस जितना चौकन है ये सब कारोबार में, उड़ीसा से है लेकिन वहाँ का पुलिस मेरे को लगता है थोड़ा इनमें से बहुत ये सब काम करें। थैंक्स टू ऑल। మొట్టమొదటిసారిగా పోలీస్ వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. నా ఫోన్ మార్కెట్కి వెళ్తుంటే సంథింగ్ ఎక్కడో అది జారి పడిపోవడం జరిగింది. సో ఈ ఫోన్లు అనేది చాలా వాల్యుబుల్ అండి మన లైఫ్లో. సో అటువంటి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం మనకు చాలా ముఖ్యమండి. సో పోలీస్ వారికి ముఖ్యంగా సిపి గారికి నా కంగ్రాచులేట్ దెమ్ టు రికవరీ ఆల్ ద ఫోన్స్ అండ్ ఇట్స్ వెరీ గ్రేట్ ప్లెజర్ టు హ్యావ్ విత్ యూ. పడిపోయిన అర్ధరాత్రి నేను అన్ని 2 టౌన్ కంప్లీట్ అవ్వడం జరిగింది. మరుసటి రోజు పొద్దున సివిల్ ఎస్ఐ గారు 2 కానిస్టేబుల్ ఇచ్చి మా ఇంటి సీసీ కెమెరా అన్ని చెక్ చేయించారు. చెక్ చేసి మొత్తం ఎంక్వైరీ చేయించి సీఏ గారు ఆదివారంలో మొత్తం సివిల్ ఎస్ఐ గారు, అర్జు గారు, ఆఫీస్ గారు ఆ ఒడిశా కోరపుట్ వెళ్ళి నా బండిని తీసుకొని రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సర్వీస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. 2.5 lakhs sir. ये बाइक है सर. Yes sir. గట్టిగా మాట్లాడు. 6 months తర్వాత గురించి అసలు ఆశలు వచ్చాను కానీ దాని మీద బండి విలువ ఎంత? వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏపీ హోంమంత్రి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా రాయవరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన మినీ మహానాడు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనిత. స్టీల్ ప్లాంట్లో తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ దీక్ష చేపట్టిన ఏపీ పిసిసి అధ్యక్షురాలు. కూర్మన్నపాలెం వద్ద శిబిరంలో షర్మిల దీక్షను భగ్నం చేసిన పోలీసులు. నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం. ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురం పూతరేకుల తయారీకి కల్తీ నెయ్యి వాడకంపై దాడులు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. పలు పూతరేకులు తయారీ కేంద్రాలలో సుమారు 400 కేజీలు కల్తీ నెయ్యిను సీజ్ చేసిన తనిఖీల బృందం. రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవంగా శ్రీ వీరాంజనేయ స్వామి జయంతి వేడుకలు. పాయకరావుపేటలో హనుమాన్ జయంతి పురస్కరించుకుని శ్రీ 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 భక్తాంజనేయ ఆలయం వద్ద పోటెత్తిన భక్తులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.